4 గంటలకే వచ్చి కాలనీ చుట్టుముట్టారు సార్. చుట్టుముట్టేసేసి ఏమో దొంగల్లాగా మేమేదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా చుట్టుముట్టేశారు. ఇదేంటి ఇంత జనం వచ్చారు, ఎప్పుడు లేదే, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, ఇంత జనాలను చూస్తే పిల్లలు ఏడుస్తున్నారు, కూల్ చేస్తున్నారు. కనీసం బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడ ఉన్న వస్తువులు తీసుకోవడానికి కానీ ఏం అవకాశం లేదు. ఏందయ్యా అంటే మీరెవరు మాట్లాడదు సార్. ఒక ఇంటికి ఒక 5 మున్సిపాలిటీ వాళ్ళు, ఒక 6 పోలీసు వాళ్ళు ఒక్క ఇంటికి సార్, ఒక్క ఇంటికి అలా కాపలా కాసి ఎలా చేస్తున్నారంటే చెప్పాలా? మీరు లోపలికి వెళ్ళొద్దు, ఏ సామాను ముట్టుకోవద్దు, మీకు అధికారం లేదు అన్నట్టు దౌర్జన్యంగా సార్ బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడున్న కనీసం తినే వస్తువులు బియ్యము, నూనె, ఉప్పు, పప్పులు ఏమన్నా కొనుక్కొని తెచ్చుకున్నా అవి తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. అలా దారుణంగా కూల్చేశారు. ఎవరి భూమి? మేమేమి ప్రభుత్వ భూములలో లేమే, ప్రభుత్వ భూములలో లేము కదా. మేమున్నది మాకు పేదల కోసం ఇచ్చిన ఒక భూదాన భూమిలోనే ఉన్నాము. అది మా భూమి. మేము ఉండే హక్కు మాకు ఉంది. మేము నిజమైన పేదవాళ్ళం. మేము పేదవాళ్ళం కామని వాళ్ళంటే చెప్తారండి. వచ్చి సర్వే చేసిరా ఏ రోజైనా కలెక్టరు కిటికీలో నుంచి ఇలా చూస్తే కనిపిస్తుంది మా కాలనీ. కనీసం అక్కడికి వచ్చి మా కాలనీ అలా వస్తుంది కదా, కనిపిస్తుంది. ఏ రోజైనా వచ్చి మీరు నిజమైన పేదవాళ్ళం కాదా ఏ రోజైనా చూసాడా? ఈ రోజు పేదవాళ్ళు కాదని ఎలా చెప్పగలుగుతాడు? మాకు ఇదంతా తెలియదండి. ఇప్పుడు అంటున్నారు మంత్రులు, మీకు వేరే దగ్గర ప్లేస్లు ఇస్తాము, అక్కడ వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడ వేరే దగ్గర ప్లేసులు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తాము, అక్కడ వెళ్ళి ఉండండి, అక్కడే మీకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తాను నిజమైన పేదవాళ్ళకి అని చెప్తున్నారు. మాకు ఎక్కడ అవసరం లేదు. మీ భూములు ఇవ్వద్దు, మీ ఇళ్లలో ఇవ్వద్దు, మీకు ఎక్కడ ఇవ్వద్దు. మా భూదాన భూమిలోనే, మా ఇంటి స్థలంలోనే, మా ఇల్లు కూలగొట్టిన దగ్గరే మాకు ఇల్లు కట్టి మాకు నష్టపరిహారం ఇస్తే చాలు. మేము కోరుకునేది అదొక్కటే సార్. మా డిమాండ్